నిన్న న్యాయాధికారులు చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమంపై హైకోర్టు సీరియస్ అయింది. 2 న్యాయమూర్తులను సస్పెండ్ చేసింది. అయితే సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలంటూ కోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. విభజనలో అన్యాయం జరిగిందంటూ నిన్న జడ్జీలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు. చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టారు. దీన్ని కోర్టు చాలా సీరియస్ గా పరిగణించి చర్యలు తీసుకుంది. 2 న్యాయమూర్తులను హైకోర్టు సస్పెండ్ చేయడంపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రావు ఏమంటారో విందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. అంటే అసలు ఈ సస్పెన్షన్ పై అసలు మీరు ఏమంటారు, మీ ఉద్దేశం ఏంటి? ఇది ఒక ఉద్యమాన్ని అనగదొక్కాలని ఆలోచన చేసిన ఒక చెడు ఆలోచన మాత్రమే. ఏదైతే న్యాయమూర్తులు పైలకు న్యాయం చేసిన న్యాయమూర్తులు మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అని ఒక సైలెంట్ ప్రొటెస్ట్ మార్చ్ గా అమరవీరుల స్తూపం నుంచి రాజ్భవన్ వద్దకు వెళ్లారు. గవర్నర్ గారు, ఎందుకంటే గవర్నర్ ఇస్ అపాయింటింగ్ అథారిటీ కాబట్టి వారికి వివరణ ఇస్తానికి అదొక తీవ్రతను గమనించి దానికి తగిన చర్యలు చేపట్టకుండా హైకోర్టు ఒక నియంత్రణ వ్యవహరిస్తూ ఆ న్యాయమూర్తులను సస్పెన్షన్, వారి యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ ను మరియు జనరల్ సెక్రటరీని సస్పెన్షన్ గురి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత వారి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. అంటే మీరు సమస్యలను పరిష్కరించే బదులు డిస్టర్బ్ చేస్తున్నారు కానీ మీరు సమస్యను పరిష్కరిస్తలేరు. ఒకటి. తర్వాత న్యాయమూర్తులు ఒక ఛార్జ్ చేసినారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏపీ హైకోర్టు ఉమ్మడి హైకోర్టు అయినా ఇంకా మేము ఏపీ హైకోర్టు లెక్కనే ఫీల్ అవుతున్నాము, ఉమ్మడి హైకోర్టులో మాకు న్యాయం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. వారైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణను నిజం చేస్తూ రాత్రి 8:30కు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారింట్లో న్యాయమూర్తులు అందరూ కలిసి చేసిన పని ఏంటంటే ఆ సమస్యల పరిష్కారం యొక్క మార్గాలను వెతకకుండా ఆ సమస్యను మరింత జట్లమేలా చేద్దాం, న్యాయమూర్తులపై వేటేలా చేద్దాం, మరీ తెలంగాణ న్యాయమూర్తులు తెలంగాణ న్యాయవాదులు ఎలా అనగలుగుతామని ఒక చెడు ఆలోచన చేసినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి చర్యలు డెమోక్రసీలో ప్రజా ఉద్యమంలో కుట్రలు కుతంత్రాలతో చేసిన నిలవవు. తప్పకుండా దీన్ని ఖండించడానికి పెద్ద ఎత్తున 4 o'clock హైకోర్టు అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ లో నిలబడి విడిచినాం. దీన్ని తగిన తీసుకుంటాం. సస్పెన్షన్ ఎత్తివేసే వరకు, వారికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని చేస్తాం. ఉద్యమం మరింత తీవ్రమవుతుంది. మీకు లేని అధికారాన్ని తీసుకొని, ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 77, 80 ప్రకారము న్యాయమూర్తులు విడుదల చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కానీ హైకోర్టు కాదు. కానీ న్యాయం చేయాల్సిన ఒక ఉన్నత న్యాయస్థానమే ఒక ప్రొవిజన్స్ ను పక్కన పెట్టేసి మేము న్యాయమూర్తులము, మేం చెప్పింది వినాలి, మేం చేసింది న్యాయం అనుకోవాలి, మమ్మల్ని ఎవరు ప్రశ్నించదని ఒక రాంగ్ ధోరణితో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ యొక్క న్యాయమూర్తులను నిర్ణయించే అధికారం హైకోర్టుకు లేదు. తప్పకుండా వాళ్ళకు తెలియకుంటే సెక్షన్ 77 and 80 చదువుకోమని చెప్పండి. చదువుకోకుండా ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి చర్యలు న్యాయ వ్యవస్థకే ఒక చెడ్డ పేరు తీసే వ్యవస్థ ఉన్నది. మీ యొక్క కింది సంవత్సరం న్యాయమూర్తులకు న్యాయం చేసే వాళ్ళు కామన్ ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారు ఒక ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. దీన్ని గమనించండి, కరెక్టివ్ స్టెప్స్ తీసుకోండి, సస్పెన్షన్ ఎత్తేయండి, వారిని డిస్కషన్ పిలవండి, సమస్యను పరిష్కరించండి. లేనితో ఈ హైకోర్టులో మీ యొక్క నియంత్రణ భావాలను సాగదు అని చెప్తున్నాం. అంటే మీరు ఢిల్లీ నుండి పోరాడితే కనుక మీకేమైనా అనుకూలంగా జరుగుతుండొచ్చు కదా రావు గారు. ఇక్కడ జరుగుతుంది, మీరు ఎంతసేపు ఇక్కడ మీరు పోరాటం చేసినప్పటికీ మీకు అనువైన ఇది రావట్లేదని అనుకోవచ్చు కదా. దీనికి ప్రధాన కారణము ఈ రోజున హైకోర్టులో 21 మంది న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే 18 మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు, 3 మాత్రమే తెలంగాణకు. కానీ ఇప్పుడు ఒక యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, అతనికి ఆయన సీజేగా వేరే హైకోర్టుకి వెళ్ళాలి, తర్వాత రేపు ప్రజలకు వెళ్ళాలి ఆ సుప్రీంకోర్టు కూడా. కాబట్టి నాకు సాయం చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేసిన న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉన్నారు. కాబట్టి వారి యొక్క డైరెక్షన్ ప్రకారమే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారు నడుస్తుంది. కానీ న్యాయము అన్యాయం లేక కళ్ళు మూసుకొని అయితే న్యాయదేవత కళ్ళు గుడ్డు కడతారో, నిజంగా ఈ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారు కళ్ళకు గుడ్డ కట్టుకొని పైకి వచ్చే ఫోన్లతోనో రిజిస్ట్రేషన్ ద్వారా ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నారు. తప్పకుండా మేము ఇక్కడ పోరాటం చేస్తాం, ఢిల్లీకి పోరాటం చేస్తాం. రేపు ఒక డెలిగేషన్ ఢిల్లీకి వెళ్తున్నది. ఈ రోజు జరిగే జనరల్ బాడీ మీటింగ్ ప్రకారం ఈ యొక్క యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ను ఈ హైకోర్టు నుంచి తొలగించాలనే డిమాండ్ కూడా రేపు చేయబోతున్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా ఆ డిమాండ్ కూడా ముందు పెట్టబోతున్నాం. ఎందుకంటే ఈ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారు కర్ణాటక రాష్ట్రంలో ఇంతకు ముందు ఉండేది. కర్ణాటక రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు అక్కడ కర్ణాటక అడ్వకేట్ రిఫ్యూజ్ టు గివ్ మే ఫేర్వెల్ అడ్రస్. ఎందుకంటే ఈ యొక్క న్యాయమూర్తి మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు, కాబట్టి ఫేర్వెల్ ఇవ్వమని చెప్పి ఫస్ట్ టైం ఇన్ ద కర్ణాటక హైకోర్టు దే రిఫ్యూజ్ టు గివ్ ఫేర్వెల్ టు దిస్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఎదుర్కొంటున్నాడు. అంటే
ఏదైతే వేరే హైకోర్టు పరిగ్రహ న్యాయమూర్తులను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ న్యాయస్థానంలో ఏర్పరిచి ఒక డంపింగ్ గ్రౌండ్ చేయబోతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సూచనలు కూడా తప్పకుండా సుప్రీంకోర్టు తీసుకెళ్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకెళ్తాం. తప్పకుండా యాక్టింగ్ సీజ్ చేసి తొలగించమని ఉద్యోగం చేయబోతారు రేపు. రైట్ రావు గారు, థ్యాంక్ యూ. హైకోర్టు నిర్ణయాన్ని తెలంగాణ న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ లక్ష్మారెడ్డి వివరణ చూద్దాం. నమస్కారం అండి. లక్ష్మారెడ్డి గారు నమస్కారం అండి. చేసారు, ఇంకా కొంత తయారు చేస్తున్నారట, ఈ రోజు తీసుకోండి. హలో లక్ష్మారెడ్డి గారు నమస్కారం అండి. హలో హలో సార్ నమస్కారం అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు న్యాయమూర్తులు ఇద్దరిని సస్పెండ్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దాన్ని మీరు ఎలా? మేము న్యాయశాఖ ఉద్యోగులం, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ లక్ష్మారెడ్డి నా పేరు. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాథం అంతా ఇప్పుడు కరీంనగర్ లో మీటింగ్ లో ఉన్నామండి. దీని గురించి ఆల్రెడీ మేము సమ్మె ఇస్తున్నాం, కానీ ఇప్పుడు ఏదైతే హైకోర్టు వాళ్ళు సస్పెన్షన్ చేసిరో మా న్యాయాధికారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అని మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు మేము కూడా సమ్మె నోటీస్ ఇచ్చాము. చేసిన ఇప్పుడు మాకు జరిగిన అన్యాయం గురించి, అదేవిధంగా అడ్మిషనల్ ఆఫీసర్స్ ఇచ్చారు. నేను జరిగిన అన్యాయం గురించి నోటీస్ ఇచ్చి ఇన్ని 15 రోజుల నుంచి జరుగుతున్న రిపోర్ట్ ఇచ్చినా కూడా మమ్మల్ని అసలు చర్చలకు విలువకుండా ఏకపక్షంగా వాళ్ళు ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గంగా అనిపిస్తుందండి. మేము తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము కూడా ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నాము, 1వ తారీఖు సమ్మె పోదామని చెప్పని. ఇప్పుడు ఈ జరిగిన పదరాన్ని తీవ్రంగా ఖండించుకుంటూ మేమందరం కూడా ఇప్పుడు కరీంనగర్ లో ఉన్నాం కాబట్టి మేము ఒక కార్యక్రమంతో చర్చించుకొని మేము తదుపరి కార్యక్రమం ప్రకటించబోతున్నామండి. అతి త్వరలో మేము కూడా ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. రైట్ రెడ్డి గారు, థ్యాంక్ యూ.